శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం. నా యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనము తెలుసుకోబోయేటటువంటి విషయం, జ్యోతిష్ శాస్త్రంలో అందరూ కూడా నిత్య జీవితంలో సంఘర్షణ పడేది, ఒక యుక్త వయసుకు వచ్చినటువంటి ప్రతి యువతి కానీ యువకులు కానీ ఆలోచన చేసేటటువంటి అంశమే మనం ఈరోజు మన యొక్క టాపిక్లో తీసుకోవడం జరుగుతుంటుంది. అది వచ్చేసి మీ యొక్క జాతకంలో వృత్తిని సూచిస్తుందా, మీ యొక్క భవిష్యత్ అనేది, లేకపోతే ఏదైనా ఉద్యోగాన్ని సూచిస్తుందా అనే విషయాన్ని మనం ఇక్కడ మీ యొక్క జాతక కుండం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు చర్చిద్దాం. మీరు ఏదైనా వృత్తి వైపు వెళ్తారా, లేదా ఏదైనా ఉద్యోగం వైపు వెళ్తారా అనే అంశాలని మనం ఏ కోణంలో మనం గమనించాలి, ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏ గ్రహాల యొక్క పరిశీలన చేయాలి అనే అంశాలని మనం ఇక్కడ ఈరోజు చర్చిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వయసు రాగానే, వారి చదువు అయిపోగానే వారు ఉద్యోగ వేటలో ఉండడము, కొంతమందికి తొందరగా నెరవేరడము, కొంతమంది నెరవేరకపోవడము, కొంతమంది సందిగ్ధంలో ఉండడము. ఈ విధంగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి యువకులకు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో మరి మీకు భవిష్యత్తులో ఎలాంటి యోగం ఉంది, ఏదైనా వృత్తి చేసుకొని జీవనాన్ని గడిపే యోగం ఉందా, లేదా ఏదైనా ఉద్యోగాన్ని చేసుకునే యోగం ఉందా అని మనము చూడాలంటే జాతక చక్రంలో కొన్ని అంశాలను మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. వాటి పరిశీలన ద్వారా మనం ఎటువైపు వెళ్తే మన యొక్క భవిష్యత్తు అనేది సక్సెస్ఫుల్గా ఉంటుందో మనము నిర్ణయించుకొని ఆ యొక్క వైపులో మనము వెళ్ళినట్లయితే మన జీవితం అనేది సాధగా సాగిపోతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సాధారణంగా ఇక్కడ ఉద్యోగ విషయానికి వచ్చినప్పుడు, లేదా ఒక వ్యక్తి ఏ రంగంలో స్థిరపడతాడు, ఏ ఉద్యోగం చేస్తాడు అనేటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మనము 9 గ్రహాలని కూడా మళ్ళా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రహానికి కూడా ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం అనేది జరిగినది. ఆ రకంగా చూసినప్పుడు ఉద్యోగ విషయంలో కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం అనేది జరిగినది. ఎందుకంటే జాబ్స్ అనేవి అనేక రకాలుగా ఉంటాయి. అది వృత్తిపరమైన జాబులు కావచ్చు, లేకపోతే వేరే రకమైన జాబులు కావచ్చు. కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి వృత్తి కారకత్వము లేదా ఉద్యోగ కారకత్వం అనేది ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనం గమనించినప్పుడు నవగ్రహాలకు ఇవ్వబడినటువంటి వృత్తి లేదా ఉద్యోగ కారకత్వాలు మనం మొదట తెలుసుకొని తర్వాత అవి ఏ విధంగా జాతకంలో ఇన్వాల్వ్ అయి ఉంటాయనే విషయాన్ని మనం తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటి నవగ్రహాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి గ్రహం వచ్చేసి రవి గ్రహము, రాజగ్రహంగా చెప్పుకుంటాం మనం. ఇక్కడ రవి గ్రహం అనేది ఏ ఉద్యోగాన్ని చూపిస్తుందంటే, సాధారణంగా రవి గ్రహం అనేది ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. తర్వాత రాజకీయాన్ని ఇండికేట్ చేస్తుంది, లేదా ఒక రాజ్యాధికారాన్ని ఇండికేట్ చేస్తుంది, లేదా ఒక రాజుకు ఉండవలసినటువంటి అన్ని యోగ్యతలని ఈ యొక్క రవిగ్రహం అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ చంద్రగ్రహాన్ని మనం గమనించినప్పుడు చంద్రుడు అనేవాడు మానసిక కారకుడు. కాబట్టి ఈ యొక్క చంద్రుడి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, వ్యాధులని, వ్యాపారాన్ని, లేదా వైద్యాన్ని, లేదా జల సంబంధితమైనటువంటి వృత్తులని. జల సంబంధిత వృత్తులు అంటే మామూలుగా నావీలో పనిచేయడం కానీ, లేదా ఏదైనా వాటర్ ప్లాంట్ బిజినెస్ చేయడం కానీ. ఓకేనా. ఈ విధంగా జల సంబంధితమైనటువంటి వృత్తులలో కొనసాగేటటువంటి అవకాశం. తర్వాత చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం సైకాలజిస్టులు కూడా, అంటే సైకాలజీ వృత్తిని చేపట్టేటటువంటి వాళ్ళు కానీ, సైకాలజీ బోధించే వాళ్ళు కానీ, లేకపోతే సైకియాట్రిస్ట్ ఉంటారు కదా, డాక్టర్స్. కాబట్టి ఆ యొక్క వృత్తిని చేపట్టే వాళ్ళ యొక్క అంశంలో కూడా మనము చంద్రుడిని పరిగణలోకి తీసుకుంటాం. తర్వాత బుధుని విషయానికి వచ్చినప్పుడు
బుధుడు ప్రధానంగా బుద్ధికారకుడు జనరల్గా చూసినప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూసినప్పుడు ఇక్కడ బుధుడు అనేవాడు తర్కశాస్త్రానికి అంటే లాజికల్ థింకింగ్ కు ప్రధాన కారకుడు. తర్వాత బుధుడు వ్యాపారకారుడు. తర్వాత బుధుడు వచ్చేసి ఇక్కడ మనకు కంప్యూటర్ విద్యకు మరియు కంప్యూటర్ సంబంధితమైన ఉద్యోగాలకు కూడా కారణం ఎవరు ఇక్కడ? బుధుడే. కాబట్టి కంప్యూటర్ సంబంధమైన అసోసియేటెడ్ జాబ్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఖచ్చితంగా దానికి కారణం ఎవరుంటాడు? ఇక్కడ బుధ గ్రహం ఉంటుంది. తర్వాత ఇక్కడ బుధుడు అనేవాడు, బుధ గ్రహం అనేది ఇక్కడ జ్యోతిష్య విద్యను కూడా అంటే ఆస్ట్రాలజీ విద్యను కూడా చూపించడం జరుగుతుంటుంది. అంటే ఆస్ట్రాలజీ విద్యలో రాణించడం కానీ, లేకపోతే ఆస్ట్రాలజీని వృత్తిగా చేపట్టడం కానీ, సో అది కూడా బుధ గ్రహం యొక్క కారకత్వంగా తీసుకోవడం జరిగింది. తర్వాత దేవగురుడు బృహస్పతి విషయానికి వచ్చినప్పుడు, బృహస్పతి పాండిత్యాన్ని లేదా పండితుడిగా కొనసాగడాన్ని లేదా బ్రాహ్మణత్వాన్ని చేపట్టడాన్ని లేదా అర్చకత్వాన్ని చేపట్టడం కానీ లేదా టీచర్గా, ఓకేనా, టీచర్ కానీ లేదా లెక్చరర్ కానీ వృత్తిలో కొనసాగడం కానీ, లేదా ఇతరు కూడా గురువు కూడా ఆస్ట్రాలజీ సంబంధితమైన జ్ఞానాన్ని ఇవ్వడం లేదా ఆస్ట్రాలజీ రంగంలో స్థిరపడమైనటువంటి విషయాన్ని కూడా గురువు ఇండికేట్ చేస్తుంటాడు. అదేవిధంగా శుక్రుడి విషయానికి వచ్చినప్పుడు శుక్రుని సాధారణంగా కలత్రకారకుడు అంటాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే కళలకు కారకుడు. అంటే కళలు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ టాలెంట్స్ ఉంటాయి. అర్థమైందా? డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, ఆర్ట్ కానీ, ఓకేనా, మెజిషియన్ కానీ, సో ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ అన్నిటికీ కూడా కారణం ఎవరంటే ఇక్కడ శుక్రుడు. ప్లస్ ఆర్టిస్ట్ అంటే ప్రధానంగా సినిమా రంగం కానీ నాటక రంగంలో కానీ రాణించాలంటే ఖచ్చితంగా శుక్రుని యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి హై పొజిషన్ ఉన్న నటులు కానీ లేకపోతే సినిమా నాటక రంగంలో ఉన్న వాళ్ళని మీరు పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క జాతక చక్రంలో శుక్రుని యొక్క స్థితి అనేది చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు చాలా హై పొజిషన్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అదే విధంగా మనకి ఇక్కడ సృజనాత్మకత, క్రియేటివిటీ కూడా శుక్రుని ద్వారానే తీసుకుంటాం మనం. ఓకేనా? సో కాబట్టి క్రియేషన్ చేయడం కానీ లేదా క్రియేటివిటీగా కొన్ని వస్తువులు సృష్టించడం కానీ, సో ఇవన్నీ కూడా సృజనాత్మక సంబంధించిన అంశాలు కూడా మనకి ఇక్కడ శుక్రుని వల్లనే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏంటిది యానిమేషన్ ఉంది. యానిమేషన్ అనేది కంప్లీట్గా దట్ ఈస్ అ క్రియేటివిటీ. ఓకేనా? సో యానిమేషన్ యొక్క జాబ్ కానీ యానిమేషన్ అనేటువంటిది అతని యొక్క క్రియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత మంచిగా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటే సో యానిమేషన్ రంగంలో అంత మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ కావచ్చు. కాబట్టి ఇక్కడ యానిమేషన్ రంగం కానీ, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు శుక్రుడు అనే గ్రహము కళలకు కారణం ఇస్తుందని చెప్పాను కదా, అంటే పాటలు పాడడం అంటే సింగింగ్. ఓకేనా? సో కాబట్టి గాత్రం సరిగా ఉండాలన్నా లేదా మంచి గాయకులు కావాలన్నా లేదా మంచి గాయకులుగా రాణించిన వారి యొక్క జాతకంలో మీరు పరిశీలించినట్లయితే శుక్రుని యొక్క పొజిషన్ చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనే గ్రహము ఇక్కడ దేనికి యానిమేషన్కు తర్వాత సింగింగ్ పాడడం అనేటువంటి కారకత్వానికి కూడా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. తర్వాత శని విషయానికి వచ్చినప్పుడు శని మందగమనుడు కాబట్టి సో అతను ఏది ఇచ్చినా కూడా స్లోగా ఇస్తుంటాడు. సో శని కారకత్వాన్ని మనము ఉద్యోగ పరంగా చూసినప్పుడు సేవాపరమైనటువంటి ఉద్యోగాలు చేయడము లేదా కూలీలుగా ఉండడము. ఓకేనా? అంటే శ్రమ, శని అంటేనే హార్డ్ వర్క్ కాబట్టి శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేయడం అంటే కూలీలుగా ఉండడము, లేదా ఒకవేళ ఉద్యోగం అనేది ఉన్నట్లయితే వాళ్ళు గ్రేడ్ 4 అంటే మామూలుగా క్లరికల్ స్థాయి పోస్టులు అంటాం కదా, ఆ పోస్ట్లో ఉండడము, లేదా కొన్ని సందర్భాల్లో పాలిటిక్స్లో ఉండడము. ఓకేనా? సో ఇవన్నీ కూడా అంటే శని పాలిటిక్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఈ విధంగా శని కారకత్వాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ కుజుని విషయానికి వచ్చినప్పుడు కుజుడు రక్తానికి కారకుడు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ వృత్తిని చేపట్టాలంటే కుజుని యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. కాబట్టి కుజుడు అనే గ్రహము డాక్టర్ వృత్తిని, తర్వాత కుజుడు దేనికి యుద్ధాల కారకుడు, ఓకేనా, రణానికి కారకుడు కాబట్టి ఆర్మీ సైన్యంలో పనిచేసేటువంటి విధిని కూడా కుజుడే ఇండికేట్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత ఇక్కడ
రియల్ ఎస్టేట్స్ సంబంధించిన బిజినెస్, ఎందుకంటే కుజుడు భూమిపుత్రుడు కాబట్టి, భూకారకుడు కాబట్టి, సో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఇక్కడ మనకు కుజుడే కారకత్వం వహిస్తుంటాడు. సో కొన్ని సందర్భాల్లో కుజుడు న్యాయాన్ని కూడా, న్యాయ శాస్త్రానికి కూడా కనెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి ఇవి కుజుని యొక్క కారకత్వాలు. డాక్టర్ కానీ, ఆర్మీ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, సో కొన్ని సందర్భాల్లో న్యాయపరమైనటువంటి అంశాలకు కూడా అతని కనెక్షన్ అనేది ఉంటుంది. తర్వాత రాహు విషయానికి వచ్చినప్పుడు, రాహు కంప్లీట్ గా మెటీరియలిస్టిక్ ప్లానెట్, అంటే కలియుగ కాలంలో ఉండాల్సిన అన్ని లక్షణాలకు బాధ్యతగా మనకి ఇక్కడ రాహుని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ రాహు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, సో రాహు డాక్టర్ వృత్తిని కూడా చూపిస్తాడు ఒక యాంగిల్లో. సో అదేవిధంగా పాలిటిక్స్ని చూపిస్తున్నాడు. ప్లస్ అదేవిధంగా రాహువు ఫార్మాసిస్ట్ని కూడా చూపిస్తుంటాడు. అంటే ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేయడం కానీ, లేదా ఫార్మసిస్ట్గా ఉండడం కానీ, లేదా మెడికల్ షాప్స్ని రన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మెడిసినల్ అసోసియేట్ జాబ్స్ని కూడా రాహు ఇండికేట్ చేస్తుంటాడు. ఓకేనా? సో నెక్స్ట్ ఫైనల్గా మనం గమనించినట్లయితే కేతు విషయానికి వస్తే, కేతు అనే గ్రహము ఇతను మోక్షకారకుడు. అంటే ఇతను జ్ఞానబోధకు సంబంధించినటువంటి అంశాలలో ఉండడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళు సాధారణంగా ఎవరు ఇక్కడ మత గురువులుగా ఉండడం కానీ, లేకపోతే మత ప్రచారకర్తలుగా ఉండడం కానీ, లేకపోతే కొంతమంది ఎవరు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు గారు లెక్క ప్రవచనకర్తలుగా ఉండడం కానీ. ఓకేనా? సో కేతువు కొన్ని సందర్భాల్లో సైకాలజిస్టుగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ చంద్రునితో పాటు కేతువు కూడా కొన్ని సందర్భాల్లో సైకాలజీ లేదా సైకాలజిస్ట్ వృత్తిలో రాణించడానికి అతను కూడా సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో అదేవిధంగా కేతు వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెలర్స్. మీరు గమనించండి, మనం మామూలుగా తీర్థయాత్రలు వెళ్తుంటాం. సో ఎందుకు వెళ్తుంటాం? మోక్షం కోసం మనం వెళ్తుంటాం. కాబట్టి ఇక్కడ కేతు మోక్షకారకుడు కాబట్టి కొందరి జాతకాలలో ఇక్కడ కేతు గ్రహం అనేది టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేయడం కానీ, లేదా ఆయా రంగంలో వారు ఏదో ఒక స్టేజ్లో కొనసాగడం అనేది కేతువు యొక్క గ్రహం చూపించడం అనేది జరుగుతుంటుంది. ఇది మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాలకు ఇచ్చినటువంటి వృత్తి కారకత్వాలు. ఓకేనా? సో కొన్ని సందర్భాలు ఇవి బేసిక్, కొన్ని సందర్భాల్లో అవి వేరే గ్రహాలతో కలిసినప్పుడు, కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇది జనరల్గా బేసికల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. సో మనం ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే మీ జాతకంలో, మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి అనేది అవి వృత్తిని చూపిస్తున్నాయా, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేయడానికి చూపిస్తున్నాయని మనం ఎలా చూడాలి అన్నప్పుడు, సో మనం ఇక్కడ కొన్ని రకాల ఉద్యోగాలను తీసుకొని వాటికి ఉండాల్సినటువంటి గ్రహస్థితులు ఏంటియో ఒకసారి చర్చిద్దాం ఇక్కడ. సో ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ ఈరోజు వ్యాపారము, తర్వాత ప్రభుత్వ ఉద్యోగము, తర్వాత న్యాయవాద వృత్తి లేదా మెజిస్ట్రేట్ కావడము, ఓకేనా, లేదా గవర్నమెంట్ ఉద్యోగంలోనే గెజిటెడ్ జాబ్ అంటే ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికార స్థాయి ఉద్యోగం. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలలో ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలో మనం ఒకసారి చూద్దాం ఈరోజు. సో మొట్టమొదటి మనం వ్యాపారాన్ని తీసుకుందాం. సో ఇంతకుముందుకే చెప్పాను, కారకత్వాల్లో వ్యాపారానికి బుధుడు, చంద్రుడు ఇద్దరు కూడా కారకత్వం వహిస్తారు. సో వ్యాపారం అంటే ధనంతో కూడుకొని ఉన్నది కాబట్టి గురువును కూడా మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి బుధ, చంద్ర, గురువుల యొక్క స్థితిని మనం ఇక్కడ వ్యాపారానికి పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఒక వ్యక్తి వ్యాపారంలో రాణించాలంటే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి యొక్క దశమ స్థానానికి, ఎందుకు దశమం అనేది కర్మస్థానం, అర్థమైంది? దశమం అనేది కర్మస్థానం కాబట్టి ఆ యొక్క దశమ స్థానానికి కానీ లేదా దశమాధిపతికి కానీ బుధ చంద్రుల యొక్క సంబంధం ఉంటూ, ప్లస్ ఏముండాలి? గురువు యొక్క సంబంధం ఉండాలి. గురువు యొక్క సంబంధం ఉండాలి. ప్లస్ అదే విధంగా ధన లాభాధిపతుల యొక్క సంబంధం కూడా ఉండాలి. ఎందుకు? వ్యాపారం అంటేనే లాభం ఆశించి చేస్తాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ దశమాధిపతికి బుధ, చంద్ర గ్రహాలు మరియు గురుగ్రహం యొక్క కలయికతో పాటు ప్లస్ 2వ మరియు 11వ అధిపతి ధన లాభాధిపతుల యొక్క సంబంధం కూడా ఉన్నట్లయితే ఆ వ్యక్తి వ్యాపారంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా ఆ వ్యక్తికి ధన లాభాధిపతులతో కాకుండా ఒకవేళ షష్టాధిపతితో సంబంధం ఏర్పడితే
అప్పుడు వ్యాపారంలో నష్టాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దశమ స్థానానికి బుధ చంద్ర గురు గ్రహాల యొక్క సంబంధం వచ్చి ధన లాభాధిపతులతో కూడా సంబంధం అనేది శుభకరంగా ఉన్నప్పుడు అప్పుడు అతనికి వ్యాపారం అనేది అనుకూలిస్తుంది, వ్యాపారంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరి జాతకాలలో కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి అప్లికేబుల్ అయి ఉంటాయి. సో వీలుంటే మీ దగ్గర ఏమైనా ఎవరైనా జాతకాలు ఉన్నట్లయితే మీకు అవైలబుల్ గా గమనించండి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రిన్సిపల్ వారి యొక్క జాతకాలలో ఏదో ఒక యాంగిల్లో అప్లికేబుల్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ తులా లగ్నాన్ని తీసుకుందాం. సో తులా లగ్నానికి మనం గమనించినట్లయితే తులా లగ్నానికి భాగ్యాధిపతి ఎవరు ఇక్కడ? బుధ గ్రహం. ఓకేనా? సో దశమాధిపతి ఎవరు ఇక్కడ? చంద్రగ్రహం. కాబట్టి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి యొక్క చంద్రుడు తులా లగ్నానికి భాగ్యస్థానంలో ఉండి, ఓకేనా, భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు వచ్చేసి చతుర్థమైనటువంటి మకరంలో ఉండి, ఓకేనా, సో ఆ యొక్క బుధుని ఈ యొక్క గురువు, ఓకేనా, ధనకారకుడైన గురువు సప్తమ దృష్టితో వీక్షిస్తున్న సందర్భంలో ఈ తులాలగ్న జాతకులకు వ్యాపారం అనేది అనుకూలించడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి బుధ చంద్రుల యొక్క సంయోగం అనేది దశమ స్థానానికి రావాలి. అలా వస్తే దానికి వ్యాపారానికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇది వ్యాపారానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం చూద్దాం. ఓకేనా? ఒకవేళ ఆ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం స్థిరపడే యోగ్యత ఉందా అని మనం గమనించినట్లయితే, ఎందుకు చాలా మంది యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొన్ని సంవత్సరాల తరబడి చదువుతుంటారు, శ్రమ కోర్చు. ఓకేనా? మరి వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే చూద్దాం. ఇక్కడ అప్పుడు కూడా మనం 10వ హౌస్ని తీసుకోవాలి. ఓకేనా? 10వ ఇల్లుని లేదా 10వ ఇంటి అధిపతిని తీసుకోవాలి. 10వ ఇంటికి కానీ 10వ స్థానాధిపతికి కానీ, ఓకేనా, రవి కుజ సంబంధం అనేది ఉండి, మీకెందుకు రవి అనేవాడు గవర్నమెంట్ గ్రహం. ఓకేనా? రవి అనే గ్రహం ఏం చేస్తుంది? ఖచ్చితంగా గవర్నమెంట్ ని ఇండికేట్ చేసేటువంటి గ్రహము రవి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అనేది కావాలంటే రవి గ్రహం యొక్క సంయోగం ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒక యాంగిల్లో. కాబట్టి 10వ స్థానానికి కానీ 10వ అధిపతికి కానీ రవి కుజ గ్రహం, కుజ యొక్క కనెక్షన్ అనేది ఉండాలి. కుజుడు కూడా ఎందుకు? అతను కూడా ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకు? అధికారిత దర్పాన్ని చూపిస్తుంటాడు కుజుడు కూడా. కాబట్టి సో కమాండింగ్ చూపిస్తుంటాడు. కమాండింగ్ అనేది ఎక్కడ వస్తుంది? గవర్నమెంట్ జాబ్ లో కమాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవి కుజుల యొక్క కనెక్షన్ అనేది 10వ స్థానానికి కానీ 10వ అధిపతికి కానీ ఉండి, తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క రవి కుజుల కనెక్షన్ తో పాటు 6th హౌస్ తో కనెక్షన్ ఉండాలి. ఎందుకు? 6th హౌస్ అనేది సేవని ఇండికేట్ చేస్తుంది, సర్వీస్. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒక సేవని. కాబట్టి దశమాధిపతికి కానీ దశమ స్థానానికి కానీ రవి కుజ సంబంధం వచ్చి మళ్ళా షష్టాధిపతితో సంబంధం ఉండాలి. ప్లస్ దాంతో పాటు ధన లాభాధిపతులతో కూడా సంబంధం ఉండాలి. కాబట్టి దశమాధిపతికి రవి కుజ సంబంధం వచ్చి 6వ అధిపతితో కనెక్షన్ ఏర్పడి, ప్లస్ ఆ కనెక్షన్ తో పాటు మళ్ళా 2, 11వ అధిపతులతో కూడా సంబంధం అనేది ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క అనుకూలమైనటువంటి దశలో ఆ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సిద్ధిస్తుంది. సో ఇందులో మరి మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబా అని కూడా మనము తెలుసుకోవచ్చు. దానికి కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటిదంటే ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక, ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ప్రభుత్వ ఉద్యోగ సంబంధిత గ్రహాల యొక్క కలయిక అనేది మేషరాశికి సంబంధించి ఏర్పడితే అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క గవర్నమెంట్ జాబ్ కు సంబంధించినటువంటి యొక్క గ్రహాల యొక్క కనెక్షన్ అనేది సింహరాశికి కనెక్ట్ అయితే అది స్టేట్ గవర్నమెంట్ జాబ్ అని చూపించడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? సో అది కూడా మనం అక్కడ అది స్టేట్ గవర్నమెంట్ జాబా సెంట్రల్ గవర్నమెంట్ జాబా అనేది కూడా మనం ఇక్కడ మేష సింహరాశులకు ఆ యొక్క గ్రహాధిపతుల యొక్క సంయోగాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబు రావాలన్నా లేదా గవర్నమెంట్ జాబులో అతను స్థిరపడతాడని తెలుసుకోవడానికి మనకు కావాల్సినటువంటి పారామీటర్స్ ఇది. సో అదే విధంగా మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఏంటిది? సాధారణమైనటువంటి ఉద్యోగము ప్లస్ గెస్టెడ్ స్థాయి, అంటే ఉన్నత స్థాయిగా ఉండేటటువంటి, అంటే గ్రీన్ హోల్డ్
గ్రీన్ పెన్ హోల్డర్ ఉంటారు కదా, ఓకేనా, గ్రూప్ 2 జాబ్ కానీ లేకపోతే గ్రూప్ 1 స్థాయి అధికారి కానీ ఉండడం అనేది, ఓకేనా. సో మరి ఇక్కడ గెజిటెడ్ జాబ్ ని ఎట్లా మనం తెలుసుకోవాలంటే, సో దానికి ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అన్ని ప్రిన్సిపల్స్ దీనికి అప్లికేబుల్ అవుతాయి. దాంతో పాటు మనకి ఇక్కడ చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండడం కానీ లేదా భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండి, ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అన్ని క్యారెక్టర్స్ అన్ని కూడా అప్లికేబుల్ అయ్యి ఈ యొక్క వీటితో పాటు 4th లార్డ్కు 9th లార్డ్కు మధ్య కనెక్షన్ అనేది ఏర్పడినట్లయితే ఆ యొక్క వ్యక్తికి గెజిటెడ్ స్థాయిలో ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అతను సాధారణంగా గ్రీన్ పెన్ హోల్డర్ అయి ఉంటాడు, ఓకేనా. అతనికి ఒక ప్రత్యేకమైన వాహనము, ఓకేనా, ప్రత్యేకమైన అధికార గణము అతనికి ఉండడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఎందుకు ఇక్కడ 4th హౌస్ అనేది వాహనాన్ని చూపిస్తుంటుంది, ఓకేనా. 9th హౌస్ అనేది భాగ్యాన్ని చూపిస్తుంటుంది. సో ఇక్కడ మనకు కాబట్టి ఈ యొక్క 4th హౌస్ 9th హౌస్ యొక్క కనెక్షన్ అనేది ఈ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ తోటి ఇది లింకప్ అయి ఉంటే సో ఆ వ్యక్తికి వచ్చే ఉద్యోగం అనేది గెజిటెడ్ స్థాయిలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది, లేదా ఒక రకమైనటువంటి హై పొజిషన్ ఉంటాడు. గెజిటెడ్ స్థాయి కాకపోయినా కానీ సో హీ హాస్ బీన్ వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉంటాడు ఆ యొక్క రంగంలో లేదా ఆ యొక్క డిపార్ట్మెంట్లో, ఓకేనా. సో ఇది ఒక వాహనంతో కూడుకున్నటువంటి లేదా గ్రీన్ హోల్డర్ పెన్ జాబ్ హోల్డర్ కావాలంటే ఉండాల్సినటువంటి క్యారెక్టర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక వృత్తి మనం తీసుకున్నట్లయితే సమాజంలో చాలా గౌరవం ఉన్నటువంటి వృత్తి, ఓకేనా. సో అదేంటిది ఇక్కడ న్యాయవాద వృత్తి కానీ లేకపోతే జడ్జిగా ఉండడం కానీ, ఓకేనా. సో మరి దీన్ని మనం ఏ విధంగా చూడాలి జాతక చక్రంలో ఉన్నప్పుడు, సో ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, శుక్రగ్రహం అనేది న్యాయస్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. దానికి ఒక స్టోరీ కూడా ఉంది మనకు కోర్టులో చూసినట్టు న్యాయదేవతకు కళ్ళకు గంతలు కడతారు. సో దానికి ఒక జ్యోతిష్ శాస్త్రపరంగా దానికి ఒక స్టోరీ కూడా ఉంది, దాని సందర్భం వచ్చినప్పుడు నేను దాన్ని చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ కాబట్టి న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి ఇండికేట్ చేసే గ్రహం ఏంటిదంటే శుక్రగ్రహము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరి జాతకంలోనైనా శుక్రునికి 7, 10వ స్థానంలో అంటే శుక్రుడు ఉన్న స్థానం నుంచి 7వ 10వ స్థానంలో గురువు ఉన్నా లేదా గురువు ఉన్న స్థానం నుంచి 5వ 9వ స్థానంలో బుధుడుండి ఆ బుధునికి శుక్రుడితో కనెక్షన్ అనేది ఏర్పడిన ఆ యొక్క వ్యక్తి ఒక ప్రధానమైనటువంటి న్యాయస్థాన వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఒక జడ్జిగా అతను ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. దేనికి శుక్రునికి 7, 10వ స్థానంలో గురువు ఉండడం కానీ లేదా గురుగ్రహానికి 5, 9వ స్థానాల్లో బుధుడు ఉండడం కానీ, అంటే శుక్రునికి కేంద్రాలలో గురువు ఉండడం కానీ గురువునికి కేంద్ర స్థానంలో బుధుడు ఉండడం కానీ, సో ఈ 2 సందర్భాలలో శుక్రునితో కనెక్షన్ ఏర్పడడం అనేది ఉన్నట్లయితే, ఓకేనా. సో వీటితో పాటు మళ్ళీ ఏం కావాలి, నేను చెప్పినటువంటి యొక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి యొక్క రూల్స్ అన్ని కూడా మళ్ళీ అప్లికేబుల్ కావాలి, ఓకేనా. ఇవి అప్లికేబుల్ అవుతూ సో ఇది కూడా కనెక్షన్ ఉంటే సో అప్పుడు అతను ప్రభుత్వ ప్రధాన న్యాయవాది వృత్తిని చేపట్టడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది, ఓకేనా. సో ఇది జడ్జిగా రాణించాలంటే జడ్జిగా ఉద్యోగం చేయాలంటే కావాల్సినటువంటి అర్హత శుక్రుని యొక్క సపోర్ట్ అనేది కంప్లీట్గా ఉండాలి అక్కడ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక అంశాన్ని మనం గమనించినప్పుడు మెజిస్ట్రేట్స్, ఓకేనా. అంటే మెజిస్ట్రేట్ కలెక్టర్ కూడా ఏంది మనకి ఇక్కడ అతను కూడా కొంత ఏముంది శిక్షను విధించే అధికారం ఉంటుంది అతను కూడా. ఎందుకు ఆయన జిల్లాకు మొట్టమొదటి మెజిస్ట్రేట్గా చెప్పుకుంటాం, అర్థమైంది. కోర్టులో న్యాయవాది మెజిస్ట్రేట్ అంటాము. సో అదేవిధంగా జిల్లాలో కలెక్టర్ కూడా మెజిస్ట్రేట్ స్థాయికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా అతనికి ఉంటాయి. అతను కూడా శిక్షలు విధించే అధికారం కలిగి ఉన్నటువంటి హోదా అతనికి ఇవ్వడం అనేది జరిగినది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. సో మనం ఇక్కడ గమనించినట్లయితే దానికి ఏమి మనం గ్రహానుకూలత చూడాలన్నప్పుడు గురుగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని, బుధగ్రహాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ గురు, శుక్ర, బుధ గ్రహాలకు చంద్రునితోటి సంబంధం అనేది ఏర్పడి, ఓకేనా. సో ఆ యొక్క సంబంధం అనేది 5, 9వ స్థానంతో కానీ లేకపోతే 4, 7, 10 స్థానంగా ఏర్పడాలి. అంటే ఇక్కడ ఈ యొక్క గురు, శుక్ర, బుధులకు చంద్రుడి యొక్క సంబంధం ఏర్పడాలి. ఆ సంబంధం అనేది
కోణ స్థానాలయుతంగా కానీ లేకపోతే కేంద్ర స్థానాలయుతంగా కానీ, అంటే ఈ గ్రహాలకు చంద్రుడు అనే గ్రహము 5, 9 స్థానంలో ఉండడం కానీ లేకపోతే 4, 7, 10 స్థానాల్లో ఉండడం కానీ లేదా కేంద్ర స్థానంలో కానీ కోణ స్థానంలో కానీ చంద్రుడు ఈ 3 గ్రహాలకు ఉన్నట్లయితే ఓకేనా. సో అది మెజిస్ట్రేట్ లేదా ఒక కలెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో అదేవిధంగా శుక్రునికి 7వ 10వ స్థానంలో గురువు ఉండి ఆ గురువుకు 5వ 9వ స్థానంలో బుధుడు ఉండడం ఓకేనా. సో ఈ రకమైనటువంటి గ్రహ కలయిక అనేది ఉండి ఓకేనా. సో గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని క్యారెక్టర్స్ అనేవి లింకప్ అయి ఉన్నట్లయితే ఓకేనా. సో అప్పుడు అతను ఒక జిల్లా స్థాయిలో కలెక్టర్ హోదాలో లేదా మెజిస్ట్రేట్ హోదాలో ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇవి ఒక వ్యక్తి జాతకంలో అతను ఒక సాధారణమైన వృత్తి వైపు వెళ్తాడా, లేకపోతే వ్యాపారాన్ని నిర్వహిస్తాడా, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తాడా, ఆ ఉద్యోగం అనేది ఏ స్థాయిలో ఉంటుంది, అది మామూలు స్థాయి ఉద్యోగమా లేదా అధికార స్థాయి ఉద్యోగమా, గెజిటెడ్ ఉద్యోగమా, లేదా ఆ వ్యక్తి జాతకంలో ఏమన్నా న్యాయవాద వృత్తిని చేపట్టే అవకాశాలు ఉన్నాయా, జడ్జి అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మెజిస్ట్రేట్ హోదా కలిగినటువంటి జిల్లా కలెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలను కూడా మనం ఇక్కడ ఈ యొక్క గ్రహ పరిస్థితులను బట్టి మనం ఇక్కడ కూలంకుషంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరి జాతకంలోనైతే ఇలాంటి గ్రహ మేళవింపు అనేది ఉండి అశుభ గ్రహాల యొక్క సంయోగం అనేది లేకుండా శుభగ్రహాల యొక్క సంయోగం అనేది కేంద్ర కోణ స్థానాలకు లగ్నానికి దశమాధిపతికి షష్ఠాధిపతికి బలంగా సంయోగం చెంది ఉన్నప్పుడు ఆయా శుభగ్రహ దశలు అనేవి ఆ యొక్క యవ్వన కాల దశల్లో వచ్చినప్పుడు సో ఆ వ్యక్తికి ఆ గ్రహ అనుకూలతకు సంబంధించినటువంటి వృత్తి సంబంధితమైనటువంటి కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతుంటాయి. ఓకేనా. కొంతమందికి జాతకంలో ఈ యొక్క సంయోగాలు అవపడుతుంటాయి, కానీ ఆ యొక్క ఉద్యోగ సాధన చేసే సమయంలో ఆ యొక్క అనుకూలమైనటువంటి గ్రహ దశ లేకపోవడం వలన అది అక్కడ అవపడ్డా కానీ అది ప్రతిఫలం అనేది ఉండదు. ఎందుకు? అక్కడ గ్రహదశ అనేది రావాలి యవ్వన కాలంలో. ఓకేనా. సో కాబట్టి యవ్వన కాలంలో ఆ గ్రహదశలు రాకుండా వేరే గ్రహదశలకు వచ్చినప్పుడు ఆ జాతకంలో ఆ సంయోగం ఉన్నా కూడా అది నిష్ఫలమైనటువంటిదే. అంటే జాతకంలో ఇలాంటి గ్రహ అనుకూలత ఉండాలి, ప్లస్ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దశ కానీ అంతర్దశలు అనేవి ఆ వ్యక్తి యవ్వన కాలంలో అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అవి రావాలి. వచ్చినప్పుడే ఆ యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేది యాక్టివ్లోకి వస్తుంది. లేనట్లయితే అది ఉండి కూడా నిష్ఫలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో కొంతమంది అంటుంటారు, సార్ మన నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మీరు చెప్పిన ఉన్నాయి కదా, నా యొక్క జాతకంలో మన నాకు ఎందుకు జాబ్ రాలేదంటే నీకు ఉన్నాయి, కానీ నీ యొక్క యవ్వన కాలంలో నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రహాల దశలు అనేవి రాలేదు, దశ పీరియడ్ లేదు, అంతర్దశ పీరియడ్ లేదు. కాబట్టి ఆ సందర్భంలో ఆ యొక్క సంయోగం అనేది యాక్టివేట్లోకి రాదు. అది కూడా గమనించుకోండి. కాబట్టి ఎవరికైతే ఈ సంయోగం ఉంటుందో ప్లస్ ఆ యొక్క గ్రహాల యొక్క దశ అంతర్దశ కాలాలు ఎవరైతే ఉద్యోగ ప్రయత్న సమయాల్లో వస్తున్నాయో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క ఫలితం అనేది లభిస్తుంటుంది. సో ఇది ఒక వ్యక్తి జాతకంలో వృత్తి వైపు వెళ్తాడా, ఉద్యోగం వైపు వెళ్తాడా, అతనికి వృత్తి యోగం ఉందా, ఉద్యోగ యోగం ఉందా అని తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రపరంగా పరాశర మహర్షి, జైమిని మహర్షి ఇలాంటి ఉద్దండ పండితులందరూ కూడా మనకు అందించినటువంటి ఒక గొప్ప సమాచారం ఇదంతా కూడా. ఓకేనా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాంగిల్. సో దీంతో పాటు ఇంకా అనేక రకాల వృత్తులు కూడా ఉన్నాయి కదా. ఓకేనా. సో వాటి గురించి కూడా మనం తర్వాత ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో ఇవి కొన్ని అంశాలు, కొన్ని వృత్తులకు, కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా ఉద్యోగాలు, వాటికి సంబంధించినటువంటి కారకత్వాలు, మిగతా వృత్తులు, వాటికి సంబంధించిన కారకత్వాలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ద టోటల్ సినారియో ఆఫ్ ద వన్ పర్టికులర్ పర్సన్. ఓకేనా. ఈజ్ బి గోయింగ్ టు యాజ్ ఏ ఎనీ ఆక్యుపేషన్ ఆర్ ఆల్సో ఎనీ జాబ్, either it is a government job or high position జాబ్ అనేది ఇక్కడ మనము ఈ అంశాలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు.
కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు ఈ గ్రహ సంయోగం ఉందా లేదా అని చూసుకొని దానికి తగ్గట్టు మీ యొక్క ప్రయత్నాల్ని చేసుకొని ఫలితం పొందుతారని ఆశిస్తూ అందరు కూడా ధన్యవాదాలు. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క బంధుమిత్ర గ్రూపులలో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. We will meet again with another topic. Thank you all of you.